పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరియు అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ రాష్ట్ర నాయకులు మెరగాని నారాయణమ్మ, కోళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, రాజ్యాంగ హక్కులు కల్పించిన మేధావి అంబేద్కర్ అని అది మరిచిపోకూడదన్నారు. అనంతరం భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ అంబేద్కర్ దళితునిగా అనేక అవమానాలను ఎదుర్కొని భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాల మన్ననలు పొందారని కొనియాడారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆయన ప్రపంచ మేధావి, మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసి ప్రపంచంలో ఉన్న ఆయన ఒక కమిటీ చేశారు. 22 మంది కమిటీ దాని నాయకత్వం వహించమని ఆయన్ని అధ్యక్షులు చేశారు. ఆయన నాయకత్వంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో రాజ్యాంగాన్ని మరి ఆయన పరిశీలించి మన భారత రాజ్యాంగం తయారు చేశారు. ఈ రోజుకి కూడా మన భారత రాజ్యాంగంలో ఎన్నో కులాలు, మతాలు, వర్ణాలు, తెగలు, ప్రాంతాలు ఉన్నా సరే ఇప్పటికీ చెక్కు శాతం రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది భారతదేశ రాజ్యాంగం సందర్భంగా మీరు చూస్తున్నారు. ప్రపంచం అంతా ఎన్నో మతాల కింద, తెగల కింద, మరి జాతుల కింద విడిపోయి ఎన్నో కొట్టుకుంటున్న సందర్భంలో భారతదేశం చెక్కు చెదరకుండా ఉందంటే అది అంబేద్కర్ యొక్క గొప్పదనం చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. మరి ఒక దళితుడిగా